Hello everyone, welcome back to my channel Smarter Everyday Over Learning. సో ఈ వీడియోలో మీరు నేర్చుకుంటున్న కొత్త విషయం ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక భాగంగా ఫ్రెండ్స్ మనం మాట్లాడే కొన్ని వర్డ్స్ జనరలీ ఏ సిచ్యువేషన్లో ఏ వర్డ్ని యూజ్ చేయాలి అనే దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ అనేది మనకి ఉంటుంది. అండ్ అలా మనల్ని కన్ఫ్యూజ్ చేసే కొన్ని వర్డ్స్ ఏంటి అనే దాని మీద క్లియర్ కట్ ఐడియా అనేది నేను ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్ అని చెప్పేసి కొన్ని వర్డ్స్ అనేవి ఉన్నాయి. అంటే స్పెల్లింగ్లో కొంచెం స్లైట్ తేడా ఉన్నా ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. లెట్ us see. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా ఇవాళ క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. యాజ్ అండ్ లైక్. సో ఇవి రెండు జనరల్లీ మనం యూజ్ చేసే విధానంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే యాజ్ ఎప్పుడు యూజ్ చేయాలి, లైక్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అనే దాని మీద కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. సో అదేంటో క్లియర్గా మనం ఎగ్జాంపుల్స్తో చూద్దాం. యాజ్ అంటే విధము, లైక్ అంటే విధము ఆర్ మాదిరి. అంటే సి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. డూ యాజ్ ఐ డూ, నాట్ యాజ్ ఐ సే. అంటే నేను చెప్పినట్లు కాక నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చెయ్యి. డూ యాజ్ ఐ డూ, నాట్ యాజ్ ఐ సే. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో యాజ్ అనే వర్డ్ని యూజ్ చేసాం. అండ్ ట్రై నాట్ టు బిహేవ్ లైక్ ఎ చైల్డ్. పిల్లల మాదిరి వ్యవహరించడానికి ప్రయత్నించకు. ట్రై నాట్ టు బిహేవ్ లైక్ ఎ చైల్డ్. ఇక్కడ ఈ సెంటెన్స్లో లైక్ అనే వర్డ్ని యూజ్ చేసాం కదా. సో అది ఫ్రెండ్స్ యాజ్ అండ్ లైక్. నౌ నంబర్ 2, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆడియన్స్ అండ్ స్పెక్టేటర్స్. ఆడియన్స్ అంటే శ్రోతలు, స్పెక్టేటర్స్ అంటే ప్రేక్షకులు. అండ్ ఈ రెండు వర్డ్స్లో ఏది ఎక్కడ యూజ్ చేయాలో చూద్దాం. శ్రోతలు. ద స్పీకర్ బోర్ ద ఆడియన్స్ విత్ హిస్ సాంగ్ స్పీచ్. ద స్పీకర్ బోర్ ద ఆడియన్స్ విత్ హిస్ లాంగ్ స్పీచ్. తన పెద్ద ఉపన్యాసంతో వక్త అంటే స్పీకర్ శ్రోతలను విసుగెత్తిస్తున్నాడు. అండ్ ద సెకండ్ వన్ స్పెక్టేటర్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ద స్లో హాకీ గేమ్ బోర్డ్ ద స్పెక్టేటర్స్. స్లోగా ఆడే హాకీ గేమ్ ప్రేక్షకుల్ని విసుగెత్తిస్తుంది. సో ఇక్కడ ఓన్లీ వినే వాళ్ళని ఆడియన్స్ అంటాం, లైవ్ లో కూర్చుని చూసే వాళ్ళని స్పెక్టేటర్స్ అంటాం. గుడ్. నెక్స్ట్ వన్ నంబర్ 3, బ్రింగ్ అండ్ టేక్. బ్రింగ్, టేక్. జనరల్లీ ఈ 2 వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనకి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. బ్రింగ్ అంటే తీసుకొని వచ్చు, టేక్ అంటే తీసుకొని వెళ్ళు. లెట్ us see the examples. బ్రింగ్ ఏ బ్రెడ్ ఫ్రమ్ ద బజార్. బజార్ నుండి బ్రెడ్ తీసుకురా. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, టేక్ యువర్ బ్రేక్ఫాస్ట్ విత్ యూ వెన్ యూ గో టు స్కూల్. స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ టిఫిన్ బాక్స్ని తీసుకెళ్ళు. ఓకే ఫ్రెండ్స్, బ్రింగ్ అండ్ టేక్. నంబర్ 4, కెన్ అండ్ మే. కెన్ అంటే శారీరక సమర్థుడు, మే అంటే ఆజ్ఞ లేదా అనుమతి అనే అర్థం. లెట్ us see the examples. She is so weak that she cannot walk. ఆమె నడవలేనంతగా నీరసంగా ఉంది. మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా. సో ఇక్కడ కెన్ అంటే ఐ కెన్, షీ కెన్, షీ కెనాట్ అంటాం కదా. మే అంటే జస్ట్ లైక్ పర్మిషన్ అన్నమాట. అండ్ నంబర్ 5, క్లైమేట్ అండ్ వెదర్. క్లైమేట్ అంటే శీతోష్ణత. అంటే జస్ట్ లైక్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం క్లైమేటిక్ కండిషన్ చెప్పాలి అంటే క్లైమేట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. వెదర్, వాతావరణ స్థితి. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంని చెప్పినప్పుడు వెదర్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. జస్ట్ లెట్ us see the examples. I like the climate of Simla more than that of Dehradun. డెహ్రాడూన్ కంటే సిమ్లా అట్మాస్ఫియర్, క్లైమేట్ నాకు బాగా నచ్చుతుంది. ద వెదర్ వాజ్ స్ట్రామీ. వాతావరణం గాలి దుమ్ముతో ఉంది అని. ద వెదర్ వాజ్ స్ట్రామీ. సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. దెన్ ద 6th ఎగ్జాంపుల్ ఈజ్ డెస్పైజ్ అండ్ డిటెస్ట్. డిస్పైజ్ అంటే తృణీకరించు, డిటెస్ట్ అంటే అసహ్యించు. సమ్ పీపుల్ డెస్పైజ్ ద పోర్. కొందరు పేదవాళ్ళని తృణీకరిస్తారు. ఐ డిటెస్ట్ హాట్ వెదర్. ఎండంటే నాకు అసహ్యం. సో ఇక్కడ తృణీకరించు
అండ్ అసహించు ఈ 2 వర్డ్స్ ని యూజ్ చేస్తాం. నంబర్ 7 ఫార్మర్ లాటర్. ఫార్మర్ అంటే ఇద్దరిలో మొదటిది, లాటర్ అంటే ఇద్దరిలో రెండవ. లెట్ us see the examples. The former half of the film was dull. అంటే సినిమాలో మొదటి సగం డల్ గా ఉంది. The former half of the film was dull. Second example, the latter half of the film was interesting. సినిమా సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8th one, హ్యాబిట్ అండ్ కస్టమ్. ఇక్కడ హ్యాబిట్ అంటే అలవాటు, కస్టమ్ అంటే ఆచారము. గ్యాంబ్లింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ విత్ హిమ్. అతనికి గ్యాంబ్లింగ్ అంటే సమ్ చీటింగ్ అలవాటు ఉంది అని. ఇట్ ఈస్ ద కస్టమ్ అమాంగ్ హిందూస్ టు క్రమేట్ ద డెడ్. అంటే హిందువుల్లో డెడ్ బాడీస్ ని మనం కాలుస్తాం కదా, హిందువులకి కాల్చే ఆచారం అనేది ఉంటుంది డెడ్ బాడీస్ ని అని. నెక్స్ట్ వన్ 9th ఎగ్జాంపుల్, ఇఫ్ అండ్ వెదర్. ఇఫ్ అంటే అయిన ఎడల, అయితే. వెదర్ అంటే వికల్ప సూచక అవ్యయము. అంటే షీ విల్ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్ ఇఫ్ షీ వర్క్స్ హార్డ్. ఆమె కష్టించి చదివినట్లయితే తప్పకుండా పాస్ అయ్యేది. ఇక్కడ ఇఫ్ అనేది చదివినట్లయితే అన్నాం కాబట్టి ఇఫ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్, షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ ఇంటెండెడ్ టు గో టు మూవీ. ఆమె నన్ను సినిమా చూడాలనుకుంటున్నావా అని అడిగింది. సో ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేసాం. సో ఎగ్జాంపుల్స్ చూసాం కదా. నెక్స్ట్ లెట్ us గో టు ద నెక్స్ట్ వన్ 10th one, ఇన్ అండ్ ఇంటూ. ఇన్ అంటే లోపల, ఇంటూ అంటే లోపల. ఈ రెండిట్లో ఏది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఇన్ అంటే లోపల బట్ కదలి ఉండదు. ఇంటూ అంటే ఒక స్థలం నుంచి మరో స్థలానికి కదలిక ఉండదు. ఎగ్జాంపుల్, ద పేపర్స్ ఆర్ ఇన్ మై డెస్క్. కాగితాలు నా డెస్క్ లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, యూ పుట్ ద పేపర్స్ ఇన్ మై డెస్క్. నువ్వు ఆ పేపర్స్ ని నా డెస్క్ లో పెట్టు. ఇంటూ అండ్ ఇన్, దట్ మీన్స్ డెస్క్ లో అండ్ రెండు డెస్క్ లో అనే మీనింగ్ వస్తుంది, బట్ కదలిక ఉండదు, ఒక స్థలం నుంచి వేరే స్థలానికి మారడం. నెంబర్ 11, లీవ్ అండ్ లెట్. లీవ్ అంటే వదిలిపెట్టు, లెట్ అంటే జస్ట్ లైక్ పర్మిషన్, అనుమతించు. ఎగ్జాంపుల్, లీవ్ దిస్ రూమ్ ఎట్ వన్స్. వెంటనే గది వదిలిపెట్టి వెళ్ళు. లెట్ మీ గో నౌ. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు. లెట్ మీ గో నౌ. సో నంబర్ 12, మెనీ అండ్ మచ్. మెనీ అంటే నంబర్, మచ్ అంటే ఇక్కడ క్వాంటిటీ. మెనీ అంటే అనేకమైన, మచ్ అంటే హెచ్చు, మొత్తము, టోటల్. దేర్ వర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. క్లాస్లో అనేక మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీ హ్యావ్ నాట్ మచ్ మిల్క్. మా దగ్గర ఎక్కువ మిల్క్ ఏమీ లేవు. నెంబర్ 13, మే అండ్ మైట్. ఇవి రెండు జనరల్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, రెండు కూడా ఆన్సర్స్ మీనింగ్ ఏంటి అంటే జరగవచ్చు అని. బట్ మన ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడినప్పుడు మే అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. అంటే హీ మే కమ్ టుడే, ఆయన ఇవాళ రావచ్చు. అండ్ పాస్ట్ సిచ్యువేషన్ గురించి చెప్పినప్పుడు మైట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. హీ మైట్ హ్యావ్ కమ్ ఇఫ్ యూ హ్యాడ్ రిటన్ ఎ లెటర్. సారీ, హీ మైట్ హ్యావ్ కమ్ ఇఫ్ యూ హ్యాడ్ రిటన్ ఎ లెటర్. నీవు లెటర్ రాసి ఉంటే ఆయన వచ్చి ఉండును. దట్ ఈస్ ద నంబర్ 13 ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ ఈస్ 14th one, యాక్సెప్ట్ అండ్ ఎక్సెప్ట్. యాక్సెప్ట్ అంటే స్వీకరించు, ఎక్సెప్ట్ అంటే మినహా. హీ యాక్సెప్టెడ్ మై అడ్వైస్ ఇన్ దిస్ మ్యాటర్. ఈ విషయంలో అతను నా సలహా స్వీకరించారు. దెన్ ద ఎంటైర్ స్టాఫ్ ఎక్సెప్ట్ జూనియర్స్ హ్యాస్ బీన్ కాల్డ్. చిన్న ఉద్యోగస్తులు మినహా తక్కిన ఉద్యోగులందరినీ పిలిచారు. ఇది ఫ్రెండ్స్ యాక్సెప్ట్ ఎక్సెప్ట్ కి తేడా. నంబర్ 15, యాక్సెస్ అండ్ ఎక్సెస్. యాక్సెస్ అంటే టు రీచ్, సమీపించు అని. ఎక్సెస్ అంటే ఎక్కువైంది అని, మితిమీరి. ఎగ్జాంపుల్, హీ వాజ్ ఎ పూర్ మ్యాన్ అండ్ హ్యాడ్ నో యాక్సెస్ టు ద హయ్యర్ అథారిటీస్. అతను చాలా పేదవాడు, పెద్ద అధికారులను అతను సమీపించలేడు, వాళ్ళని రీచ్ అవ్వలేడు అని. అప్పుడు యాక్సెస్ అనాలి. ఎక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్. ఏదేని మితిమీరి ఉండుట మంచిది కాదు.
excess of everything is bad. Okay friends, 16th example, adopt, adopt. Rendu, both are pronunciation is same but see the spelling DAPT DOPT. adopt అంటే అనుకూలముగా చేయు, adopt ADOPT అంటే దత్తత చేసుకొను, అండ్ థర్డ్ వన్ ఈస్ అడెప్ట్ ADEPT అంటే నిపుణుడు అన్నమాట, అంటే ఎక్స్పర్ట్ అని. ఎగ్జాంపుల్ చూద్దాం. వన్ మస్ట్ లెర్న్ టు అడాప్ట్ వన్ సెల్ఫ్ టు సర్కమ్స్టాన్సెస్. ప్రతి వ్యక్తి తను తాను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం నేర్చుకోవాలి, అది ADAPT. సెకండ్ వన్, హీ అడాప్టెడ్ ఎ చైల్డ్ ఫ్రమ్ ఆర్ఫనేజ్. తను అనాథాశ్రమం నుంచి ఒక బిడ్డను దత్తత తీసుకున్నాడు, అది సెకండ్ వర్డ్ కి అడాప్ట్. నెక్స్ట్ థర్డ్ వన్, హీఈస్ అన్ అడెప్ట్ కార్పెంటర్. అతను నిపుణుడైన వడ్రంగి, అంటే కార్పెంటర్ కాబట్టి వడ్రంగి పనిలో తను నిష్ణాతుడు అని. అది మూడిటికి డిఫరెన్స్ అన్నమాట. నంబర్ 17, అడిక్షన్, ఎడిక్షన్. అడిక్షన్ అంటే సంకలనము చేర్చు, ఎడిక్షన్ అంటే ప్రతి ఆర్ సముద్రణము అంటే ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ ఆల్టరేషన్స్ అండ్ అడిక్షన్స్ హ్యావ్ బీన్ మేడ్ ఇన్ దిస్ బుక్. ఈ బుక్ లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి అని. అండ్ థర్డ్ అండ్ లేటెస్ట్ ఎడిషన్స్ ఆఫ్ ద బుక్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్. ఒక బుక్ కొత్తగా మూడవ మరియు కొత్త రీతిగా ప్రచురించబడింది అని. దెన్ నంబర్ 18, అడ్వర్స్ అవర్స్. అడ్వర్స్ అంటే హానికరమైన లేదా దురదృష్టకరమైన, అవర్స్ అంటే ఇష్టపడని. అడ్వర్స్ కి ఎగ్జాంపుల్, ట్రూ ఫ్రెండ్స్ నెవర్ లీవ్ అడ్వర్స్ కండిషన్స్. నిజమైన స్నేహితులు దురదృష్ట పరిస్థితుల్లో వదిలిపెట్టరు. అవర్స్ అంటే ఇన్ మోడర్న్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అవర్స్ టు హార్డ్ వర్క్. ఈ రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థులు కష్టపడి చదవడానికి ఇష్టపడటం లేదు. అది ఫ్రెండ్స్ డిఫరెన్స్ బిట్వీన్ అడ్వర్స్ అండ్ అవర్స్. నెక్స్ట్ వన్, ఎఫెక్ట్, ఇఫెక్ట్, ఇఫెక్ట్. 3 వర్డ్స్ ఉన్నాయి. ఎఫెక్ట్ అంటే ప్రభావితము చేయు, యోర్ బిహేవియర్ షుడ్ ఎఫెక్ట్ అదర్స్. మీ ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేసేదిగా ఉండాలి. అండ్ సెకండ్ వన్ ఈజ్, హిస్ స్పీచ్ డిడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ఆడియన్స్. అతని ఉపన్యాసము ఆడియన్స్ మీద అంతగా ప్రభావం చూపలేదు. ద ఓల్డ్ రూల్ ఈజ్ స్టిల్ ఇన్ ఎఫెక్ట్. నియమం ఇప్పటికీ అమల్లో ఉంది. అది ఫ్రెండ్స్ ఈ 3 వర్డ్స్ కి డిఫరెన్సెస్. నంబర్ 20 ఈజ్ ఆల్రెడీ. ఆల్రెడీ రెండు స్పెల్లింగ్స్ చూస్తే ఒక దాంట్లో డబుల్ ఎల్ ఉంటుంది, ఒక దాంట్లో సింగిల్ ఎల్ ఉంటుంది. ఆల్రెడీ అంటే అందరూ అని వస్తుంది, ఆర్ అన్నీ రెడీ అని వస్తుంది. ఆల్రెడీ అంటే ముందు నుంచే అని. ఎగ్జాంపుల్, వీ వర్ ఆల్ రెడీ టు గో వెన్ ద క్లాస్ టీచర్ అరైవ్డ్. టీచర్ క్లాస్లోనికి వచ్చేటప్పటికి మేమందరం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము. వీ హ్యాడ్ ఆల్రెడీ బిగన్ రైటింగ్ వెన్ ద క్లాస్ టీచర్ అరైవ్డ్. టీచర్ క్లాస్లోనికి రాకముందే మేము రాయడం ప్రారంభించాము. నంబర్ 21, ఆల్ టుగెదర్. ఆల్ టుగెదర్ స్పెల్లింగ్ చూస్తే డిఫరెన్స్ ఉంటుంది. అందరూ కలిసి అని వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్, పూర్తిగా లేదా మొత్తం మీద ఆల్ టుగెదర్ అని వస్తుంది. ద బాయ్స్ అండ్ గర్ల్స్ సాంగ్ ఆల్ టుగెదర్. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిసి పాడారు. దిస్ వాజ్ ఆల్ టుగెదర్ స్ట్రేంజ్ ఫర్ ఎ పర్సన్ ఆఫ్ మై టైప్. నాలాంటి వ్యక్తికి ఈ విషయం పూర్తిగా ఆశ్చర్యకరమైనది. అండ్ నంబర్ 22, ఆల్వేస్ అండ్ ఆల్వేస్. ఇక్కడ కూడా మనకి స్పెల్లింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. డబల్ ఎల్ వస్తుంది, సింగిల్ ఎల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆల్వేస్ అన్ని వైపులా, అన్ని విధాలా. ఎల్లప్పుడు ఆల్వేస్. ద స్కీమ్ వాజ్ ఇన్ ఆల్వేస్ యాక్సెప్టబుల్ టు ద మాసెస్. ఈ ప్రణాళిక అన్ని విధాల ప్రజలకు ఆమోదయోగ్యమైనది. అండ్ ఆల్వేస్ హెల్ప్ ద పూర్. ఎల్లప్పుడు పూర్ కి మనం హెల్ప్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఆల్వేస్ డబుల్ ఎల్ ఉన్నదానికి సింగిల్ ఎల్ ఉన్నదానికి డిఫరెన్స్ అన్నమాట. దెన్ నంబర్ 23, బర్త్. బర్త్ సీ ద స్పెల్లింగ్స్ వేరియేషన్ ఉంటుంది. BERTH అంటే నిద్రించే స్థలము, BIRTH అంటే
జననము. షీ గాట్ ఏ బర్త్ రిజర్వ్డ్ ఫర్ హర్ సెల్ఫ్ ఇన్ ద కల్కామలి. ఆమె కల్కామైల్లో బెడ్ రిజర్వ్ చేసుకుంది అని. వాట్స్ యువర్ డేట్ ఆఫ్ బర్త్? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? దెన్ నంబర్ 24, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్స్ దీస్ టూ, బిసైడ్ అండ్ బిసైడ్స్. బిసైడ్ అంటే నియర్, దగ్గర ఆర్ఎల్స్ పక్కన అని. బిసైడ్స్ అంటే మరియు ఆర్ అంతేకాకుండా అని వస్తుంది. హీ వాజ్ సిట్టింగ్ బిసైడ్ మీ, నా పక్కన కూర్చున్నాడు. ద ఏజెంట్స్ గెట్ కమిషన్ బిసైడ్స్ దేర్ సాలరీ. ఏజెంట్స్ కి శాలరీతో పాటు కమిషన్ కూడా లభిస్తుంది. నంబర్ 25, బోర్ అండ్ బోర్. హియర్ ఆల్సో స్పెల్లింగ్ ఈస్ ద డిఫరెంట్. BOAR అంటే అడవి పంది, BORE అంటే రంధ్రము చేయు, మనం బోర్ వేస్తాం కదా అలా. ద హంటర్ షాట్ ఎ వైల్డ్ బోర్. అడవి పందిని కాల్చాడు. దే బోర్ ఎ హోల్ ఇన్ ద సాయిల్ టు టేక్ అవుట్ ఆయిల్. ఆయిల్ తీయడానికి భూమిలో రంధ్రం చేశారు. దెన్ నంబర్ 26, born and born. This is also spelling జన్మించు and మోయు. And I don't know when I was born. నేను ఎప్పుడు పుట్టానో నాకే తెలియదు. We have borne our burdens with patience. మనం మన భారాన్ని ఓపిగ్గా మోసాము అని. దెన్ నెక్స్ట్ వన్, నంబర్ 27, బ్రీత్ బ్రీత్ బ్రెత్. శ్వాస, శ్వాస తీసుకొను, వెడల్పు. బిఫోర్ యు డైవ్ ఇన్, టేక్ ఏ డీప్ బ్రీత్. నీళ్ళలోకి దూకే ముందు దీర్ఘంగా ఎక్కువ శ్వాస తీసుకోవాలి అని. అండ్ బ్రీత్ డీప్లీ ఇన్ ఓపెన్ ఎయిర్. ఆరు బయట దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి, ఎక్కువ. ఇన్ ఏ స్క్వేర్ ద బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ద లెంగ్త్. చతురస్రంలో వెడల్పు పొడవులు సమానంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. అండ్ 28th one is canvas and canvas. Here also spelling is the different. ఫస్ట్ వన్ ఏమో క్లాత్ అన్నమాట, సెకండ్ వన్ ఏమో మనం ఎలక్షన్స్ కి క్యాన్వాసింగ్ చేస్తాం కదా అది. క్యాన్వాస్ బ్యాగ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఆ క్లాత్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. స్టూడెంట్స్ వర్ క్యాన్వాసింగ్ ఫర్ ద కాంగ్రెస్ క్యాండిడేట్. విద్యార్థులు కాంగ్రెస్ క్యాండిడేట్ కి ఓట్లు అనేవి అడుగుతున్నారు. అండ్ నంబర్ 29, సీజ్ అండ్ సీజ్. రెండు స్పెల్లింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, బట్ ప్రొనౌన్సియేషన్ సేమ్. ఫస్ట్ వన్ ముగియు ఆర్ విరమించు, సెకండ్ వన్ స్వాధీనము చేసుకొను. అట్ లాస్ట్ ద వార్ హ్యాస్ సీజ్డ్. చివరికి యుద్ధం ముగిసింది. అండ్ ద పోలీస్ మెన్ సీజ్డ్ ద స్టోలెన్ ఆర్టికల్స్. పోలీస్ మెన్ దొంగ సామాన్లను పట్టుకున్నాడు. సో ఫ్రెండ్స్, అది ఇప్పటి వరకు ఒక 29 నేను వర్డ్స్ అనేవి చెప్పాను. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో